రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారాయణ కాలేజ్లోని వరుస ఆత్మహత్యలు స్టూడెంట్స్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, అసలు కాలేజ్లో ఏం జరుగుతోంది, కాలేజ్ యొక్క యాజమాన్యం ఏ విధంగా విద్యార్థుల పట్ల వ్యవహరిస్తుంది, వాళ్ళ యొక్క తీరు పైన ఏంటి అని చెప్పి ఇవాళ మహిళా కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే గతంతో మనం పోల్చుకుంటే ఈ మధ్యకాలంలోని చాలా వరకు ఈ ఆత్మహత్యలు అన్నవి బీభత్సంగా పెరిగిపోతున్నాయి. మొన్న బాచుపల్లి నారాయణ కాలేజ్లో అనుష, మాదాపూర్లో శివకుమార్ రెడ్డి, మల్లంపేట నారాయణ కాలేజ్లో వైష్ణవి ఆత్మహత్య, ఇలాగ వరుసగా ఈ నారాయణ కాలేజీకి సంబంధించి విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి కూడా ఇప్పటికీ చాలా మంది దీనిపైన మాట్లాడడం కూడా జరిగింది. అటు మహిళా కమిషనర్ కూడా నిజంగా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అసలు నారాయణ కాలేజీలో ఏం జరుగుతోంది అన్న దానిపైన కూడా ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పి కూడా ఇప్పటికీ మహిళా కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి. ఇప్పటికీ నారాయణ కాలేజ్లో మనం చూస్తూ ఉన్నాం వరుస స్టూడెంట్స్ యొక్క ఆత్మహత్యలు. అయితే దీనికి సంబంధించి ఇటు మహిళా కమిషనర్ కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. అయితే ఇంతకీ అసలు ఏం జరుగుతోంది ఏంటి, మహిళా కమిషనర్ ఎటువంటివి నారాయణ కాలేజీల నుంచి రావాలి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయి. కానీ ఆ కాలేజీలు ఇక్కడ కూడా ఇటువంటి ఆత్మహత్యలు అనేది జరగటం లేదు. కేవలం ఒక నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సంబంధించినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఈ రకమైనటువంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దాంతో పాటు ఈ హైదరాబాద్ లో ఈ మధ్యకాలంలో దాదాపు 5 మంది కూడా చనిపోయారు. 5 మంది చనిపోయిన తర్వాత కాలేజీ వ్యవహరించినటువంటి ఈ మొత్తం వాళ్ళ తల్లిదండ్రుల పైన కానీ లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వారిపైన కూడా వ్యవహరించిన తీరుపైన కూడా మహిళా కమిషన్ ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కూడా మనం చూసాం, ఇటు మాదాపూర్ లో ఉన్నటువంటి నారాయణ కాలేజ్ దగ్గరకి ఏకంగా మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మహిళా విద్యార్థులకు కానీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ పైన కూడా ఆమె ఆరా తీశారు. ఆమె డైరెక్ట్ గా వెళ్ళి అక్కడంతా చెకింగ్ చేసి వచ్చినటువంటి నేపథ్యం కూడా అప్పుడే ఆమె వార్నింగ్ కూడా ఇచ్చారు. ఫెసిలిటీస్ అన్ని కూడా ఎక్కువ పెంచాల్సినటువంటి అవసరం ఉంది, సెక్యూరిటీ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఒక విద్యార్థి చనిపోవడము, తర్వాత ఇప్పుడు బాచుపల్లిలో కూడా మరొక విద్యార్థి చనిపోవడము, ఇటు తార్నాక దగ్గర కూడా మరొక విద్యార్థి చనిపోవడం, ఇట్లా వరుస ఇన్సిడెంట్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇన్స్టిట్యూషన్స్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నేరెళ్ల శారద. ఖచ్చితంగా కూడా ఇటీవల కాలంలో సంభవించినటువంటి ఈ సంఘటనలకు సంబంధించి పూర్తి వివరాలను కూడా కమిషన్ ముందు మీరు ఉంచాలి. దాంతోపాటు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అంటే బాధితులను ఏ రకంగా మీరు ఆదుకున్నారు, దానితో పాటు విద్యార్థులని ఒత్తిడికి గురి కాకుండా మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటనేది కూడా క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతో పాటు ఖచ్చితంగా ఈ నారాయణ కాలేజ్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ యాజమాన్యం ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా కమిషన్ ముందు విచారణకి హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఇదే అంశాన్ని కూడా నేరెళ్ల శారద తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆమె చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుస ఫిర్యాదులు అనేది వస్తున్నాయి, వాటింతా కూడా మేము చెక్ చేసిన తర్వాత ఈ ఆత్మహత్యకు కారణాలు ఒత్తిడి, దాంతో పాటు ఈ సిబ్బంది స్టూడెంట్స్ పట్ల ఎలా పడితే అలా అనుచితంగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు ఎప్పుడు కొంచెం కాస్త సెన్సిటివ్ గా ఉంటారు, ప్రతి ఒక్కటి కూడా పర్సనల్ గా తీసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మీరు వాళ్ళని మౌల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోయి వారిపైన దుర్భాషలాడము, వారిపైన ఒత్తిడి తేవడము, అనేక రకాలుగా కూడా వారిని హింసించడము, ఇలాంటి ఘటనల వల్ల కూడా ఏకంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది కూడా నేరెళ్ల శారద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పుడు నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు ఇన్ కేసు వీరు కానీ యాజమాన్యం కానీ స్పందించుకొని ఇటు కమిషన్ ముందు విచారణకు హాజరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు మహిళా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దానికి సంబంధించిన సిఫార్సులు ఎలా చేయాలనే దానిపై కూడా మేము ఆలోచిస్తాం. కంపల్సరీ కూడా కాలేజీలని సీజ్ చేసే విధంగా కూడా మేము మా యొక్క నిర్ణయాలు ఉంటాయనేసి కూడా నేరెళ్ల శారద చెప్పినటువంటి పరిస్థితి. అయితే రానా, అయితే చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఈ చనిపోయిన స్టూడెంట్స్ అందరూ తీవ్రమైన ఒత్తిడి ఏదైతే స్టడీస్కి సంబంధించి ఆ ప్రెషర్ ఉండబట్టే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అని అయితే కూడా తెలుస్తోంది కదా. మరి ఇప్పుడు ఈ కాలేజీల పైన ఈ స్టడీ అవర్స్ కావచ్చు, లేకపోతే తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చే ఈ స్టడీస్కి సంబంధించి ఏమైనా అవర్స్ తగ్గించడం కానీ లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దానిపైన సమాచారం ఏమైనా ఉందా రానా? నారాయణ కాలేజీలు
హాస్టల్స్ అక్కడే ఉన్నాయి, స్టడీ అవర్స్ దాంతోపాటు కాలేజ్ కూడా అక్కడే ఉంటాయి, క్యాంపస్ లాగా ఉంటుంది. కాబట్టి హాస్టల్స్ లో ఫెసిలిటీస్ అనేది మెరుగుపరచకుండా అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అవి ఓ పక్క వాళ్ళకి అంత దారుణమైన సిచ్యువేషన్ నుంచి వచ్చి మళ్ళీ తర్వాత కనీసం రెస్ట్ కూడా తీసుకోకుండా మళ్ళీ స్టడీ అవర్స్ లో పెట్టడం, హవర్స్ కొద్ది స్టడీ అవర్స్ లో పెట్టడము, తర్వాత బయాడ్ పేరుతో ఈ ఒత్తిడి చేయడము, తర్వాత పెద్ద ఎత్తున హోంవర్క్స్ అనేది ఇవ్వడము, పైగా అక్కడ ఉన్నటువంటి క్యాంపస్ లో ఉన్నటువంటి పిల్లలకి వరకు కూడా ఇతర వ్యవహారాలు అంటే స్పోర్ట్స్ కానీ ఇలాంటి గేమ్స్ పట్ల కూడా ఎటువంటి వారిని పంపించకపోవడం, కేవలం 24 గంటలు చదువు అనేది ఒత్తిడి చేయడము, తర్వాత ఆ టీచింగ్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఈ ఒత్తిడికి గురి అవుతున్నారు. ఒక హాస్టల్లో ఫెసిలిటీస్ బాగలేక, ఫుడ్ ఫెసిలిటీస్ బాగలేక, ముఖ్యంగా వాష్రూమ్స్ అనేది కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి, మెయింటెనెన్స్ అనేది కూడా. దానివల్ల కూడా చాలా మంది పిల్లలు అక్కడ ఉండలేకపోతున్నారు. అక్కడ ఉండలేకపోవడం వల్ల హాస్టల్లో నుంచి బయటకు వెళ్దాం అనుకుంటే వారిని బెదిరించడం, అంటే ఒకవేళ ఇంటి నుంచి వస్తే మాత్రం ఎక్కువ మొత్తంలో ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా చెప్పడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లంతా కూడా వారి పైన వస్తున్నాయని కూడా ఇప్పటికే పోలీసులు కూడా చెప్పిన నేపథ్యంలో. ఎందుకంటే మన ఆత్మహత్య చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా, స్టూడెంట్ సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇదే అంశాన్ని పోలీసుల వద్ద ప్రస్తావించారు. సో దీనిపైన కూడా మొత్తం మహిళా కమిషన్ ఫోకస్ పెట్టాలని చూస్తుంది. సో వీళ్ళు వచ్చి విచారణ కమిటీ ముందు హాజరైన తర్వాత వాళ్ళు ఇచ్చే రిప్లైని బట్టి వీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, పోలీసులకి కంప్లైంట్ ఇస్తారా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రానా. రైట్, అయితే ఇప్పటికే చూస్తూ ఉన్నాం కదా ఇటు వరుస ఆత్మహత్యలు, ఏవైతే స్టూడెంట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఈ +1 +2లో ఉన్న స్టూడెంట్సే ఎక్కువ శాతం కూడా ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు మనం చూసాము. కాబట్టి నారాయణ కాలేజ్ పైన అటు లేడీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మహిళా కమిషనర్ ఇంతకు ముందు కూడా ఇటువంటి నారాయణ కాలేజీల్లోని హాస్టల్స్లో ముఖ్యంగా ఫుడ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఫ్యాకల్టీకి సంబంధించి కూడా గతంలో ఆమె బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు మనం చూసాము. మరి ఇప్పుడు ఈ వరుస ఆత్మహత్యల మీద కూడా నారాయణ కాలేజీల్లోని అసలు ఏం జరుగుతోంది, ఫ్యాకల్టీ ఏ విధంగా స్టూడెంట్స్ పట్ల వ్యవహరిస్తోంది, అలాగే స్టడీ అవర్స్ కావచ్చు ప్రతిదీ కూడా ఏ విధంగా ఉంది, స్టూడెంట్స్కి ఒత్తిడి తెచ్చే ఏవేవైతే ఉన్నాయో వాటిపైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా ఇప్పటికే మహిళా కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది.